ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేయించిన ప్రభుత్వం సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉంచారు. ఇక కాంగ్రెస్ చేస్తున్న అరాచకలపై మాట్లాడటానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఎలక్షన్స్ కోసం అభ్యర్థులను వాడుకొని గెలిచాక గాలి కుదిలేయడం అంటే ఇదే అనుకోవచ్చా? అంటే ఇలా చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ యొక్క ఆంతర్యం ఏంటని అనుకోవచ్చండి మనం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులను పూర్తిగా వాడుకొని బీఆర్ఎస్ పార్టీ పైన విష ప్రచారం చేపించి ఇలా అధికారంలోకి రావడానికి ముందు అనేక కార్యక్రమాలు ఇలా నిరుద్యోగులతోని ఒక విష ప్రచారము బస్ యాత్రలు పెట్టి అనేక హామీలు అనేక ఆశలు కల్పించి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళను నట్టేట ముంచి రోడ్ల మీద కిడిచి వాళ్ళ బతుకును బుగ్గిపాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా వాళ్ళు ఏమడిగిండ్రు? ఆనాడు 46 జీవోను రద్దు చేయాలని అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మాట్లాడిండ్రు. మేము అధికారంలోకి వస్తే 46 జీవోను రద్దు చేస్తాం, 1:50 ఉన్నటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ ని 1:100కు పెంచుతామని చెప్పేసి ఆనాడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా శాసన సభాపక్ష నేతగా అక్కడ ప్రకటించిండు. ఇలా అదే మాట మాకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి మీరు ఆ డిమాండ్ ను ఇంప్లిమెంటేషన్ చేయాలని నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ కి వెళ్ళి, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదువుతున్నటువంటి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వస్తే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది, జాబు లేదు, క్యాలెండర్ కూడా లేదు. ఇలా డిఎస్సి అభ్యర్థులు న్యాయమైనటువంటి డిమాండ్ను ప్రకటించాలి, మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి మాకు న్యాయం చేయాలని నిరుద్యోగులు గత 2 నెలల నుంచి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. ఇలా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి, అన్యాయంగా అరెస్ట్ చేసి ఇలా వాళ్ళను సిటీ కాలేజ్ గ్రౌండ్ లో పెడితే ఇలా ఇప్పుడు సమయం 10:30 అవుతుంది. ఈ 10:30 సమయంలో కూడా అమ్మాయిలు ఉన్నారు, నిరుద్యోగులు అందరు అక్కడే ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనీసం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు 5 గంటల వరకు వచ్చి వాళ్ళని వదిలిపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ దాదాపుగా 500 నుంచి 1000 మంది ఉన్నటువంటి నిరుద్యోగులను అక్కడే నిర్బంధించి తిండి లేకుండా, ఇంకా అన్యాయము అమానుషం ఏంటంటే లైట్లు లేకపోవడం. ఈ లైట్లు లేకపోవడం అనేటువంటి సందర్భం ఎప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థులను, ఉద్యమకారులను అక్రమంగా నిర్బంధించి యూనివర్సిటీలో లైట్లు ఆర్పి లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటన ఇలా సమైక్య రాష్ట్రంలో గుర్తుకొస్తా ఉన్నది. ఇలా ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలన ఇది నిరంకుశత్వ పాలన, ప్రజాపాలన. ఇలా మాటలకేమో ఒక తీరుగా ఉన్నాయి, చేతలకేమో ఒకలాగా ఉన్నాయి. అంటే నిరుద్యోగుల పాలిట ఇలా ఈ ప్రభుత్వము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తా ఉన్నది. వాళ్ళ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ఇలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. ఒక పక్కనేమో మా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని నిరుద్యోగులందరూ కూడా నిరసన తెలియజేస్తుంటే, లేదు మేము ఇలా ఆల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ చేసి రేపటి నుంచి ఆల్ టికెట్లు తీసుకోవాలనేసి. అంటే ఇది ఎక్కడి వైఖరి? ఒక పక్క గ్రూప్ 1 ఏమో నోటిఫికేషన్ 1:50 పెంచాలి, మాకు అవకాశాలు ఇవ్వాలని ఒక పక్క విద్యార్థులందరూ నిరసన తెలియజేస్తే, నిన్ననేమో వాటి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. ఇలా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి, మాకు చదువుకోవడానికి వెసులుబాటు లేదు, పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలనేసి డిఎస్సి అభ్యర్థులందరూ నిరసన చేస్తూ ఉంటే వాళ్ళ నిరసనను పక్కన పెట్టి వాళ్ళను అసలు వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా ఇలా మళ్ళీ ఆల్ టికెట్లు రేపటి నుంచి తీసుకోవాలని అంటే మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇలా నిరుద్యోగులను నట్టేట ముంచి రోడ్డు మీద వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు. తప్పకుండా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వెంటనే వాళ్ళను విడుదల చేయాలి. విడుదల చేయకపోతే డెఫినెట్ గా మేము కూడా ఒక కార్యాచరణ తీసుకుంటామని కూడా సందర్భంగా గుర్తు చేస్తాము.
రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.